హాయ్ అండి, వెల్కమ్ టు శివాస్ కిచెన్. ఈరోజు మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాము. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొంచెం కరివేపాకు, బాగా కలుపుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత టొమాటో కెచప్, సోయా సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. 1.5 స్పూన్ సాల్ట్. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇవి వేగుతున్నప్పుడు నూడిల్స్ మసాలా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. ఎగ్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ పెట్టడం మర్చిపోకండి.